పెద్దగా యూస్ లేకుండా పోయింది. ఇక ఎప్పుడైతే ఈవీవి సత్యనారాయణ గారు మీడియం బడ్జెట్ తో ఒక మూవీని ప్లాన్ చేసి అందులో నరేష్ శ్రీకాంత్లని హీరోగా ఫిక్స్ చేసి ఉమామహేశ్వరి అలియాస్ ఊహ అనే తమిళనాడుకి చెందిన అమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక ఊహ అప్పటికే తమిళ్ మలయాళ భాషల్లో సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 30కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందడంతో ఆమె అనే మూవీ ద్వారా ఊహాని ఈవీవి గారు తెలుగులోకి పరిచయం చేయడం జరిగింది. ఇక ఆమె మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత శ్రీకాంత్ మరియు ఊహ కలిసి పాత బస్తీ అనే మూవీని చేయగా ఆ మూవీ టైంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరూ ప్రేమలో ఉంటూనే కూతురు ఊహ ఆయన గారు అనే మూవీస్ ని చేయగా అవి రిలీజ్ అయి సక్సెస్ అవడంతో వీరిద్దరూ సినిమాల్లో బిజీ అయి మరోవైపు తమ రిలేషన్ ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక శ్రీకాంత్ ఎప్పుడైతే తాజ్ మహల్ పెళ్లి సందడి మూవీస్ ని చేశాడో ఆ తర్వాత